హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న మినీ వరల్డ్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో టుడే వ్లాగ్ వచ్చేసి ఈ థర్స్డే మార్నింగ్ నుంచి అన్నమాట. థర్స్డే మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ అయ్యి ఫ్రమ్ ఫ్రైడే ఆఫ్టర్నూన్ అన్నమాట. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు రత్న మినీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వ్లాగ్ లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ మిస్ చేయవద్దు. వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సుదీక్షనైతే మార్నింగ్ బస్‌లో అయితే పంపించడం జరగలేదు. ఎందుకంటే తనకి హెల్త్ అప్‌సెట్ అయిన కాడి నుంచి ఎర్లీ మార్నింగ్ తనకి ఓకే. హెల్త్ ఓకే. బానే ఉంది అనుకుంటేనే మేము బస్‌కి పంపిస్తున్నాం. లేదంటే మేమే డ్రాప్ చేస్తున్నాం అన్నమాట కార్‌లో. సో మా హస్బెండ్, నేను, సుదీక్ష, పన్నిక రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యామన్నమాట. సుదీక్ష స్కూల్ దగ్గరికి. తను స్కూల్ కుంచెనపల్లి అన్నమాట. గీతాంజలి స్కూల్ సీబీఎస్‌ఈ. సో అక్కడైతే తనని డ్రాప్ చేయడానికి రెడీ అయిపోయి కార్‌లో డ్రాప్ చేస్తున్నామన్నమాట వెళ్ళి. పర్ణికకి ఇంకా స్కూల్ ఆల్మోస్ట్ టైం అరౌండ్ అయింది. తినని డ్రాప్ చేసి తనని కూడా డ్రాప్ చేయాలంటే లేట్ అయిపోతుందని స్కిప్ చేసేసాం తన స్కూల్‌ని. నెక్స్ట్ మేము ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్‌కి వచ్చామన్నమాట. ఇక్కడికి ఎందుకు వచ్చాము అనంటే మార్చి 9న సుదీక్ష బర్త్‌డే అన్నమాట. మార్చ్ 9న సుదీక్ష బర్త్‌డే కాబట్టి తనకి ఒక డ్రెస్ తీసుకుందాం అని చెప్పి వచ్చామన్నమాట. సో కిడ్స్ ఫ్లోర్‌కి వెళ్ళాము. ఈలోపు పర్ణిక కూడా నాకు కూడా ఒక డ్రెస్ కావాలంటే కాటన్ వేర్ తీసుకున్నామన్నమాట. రిటర్న్ అయిపోయాము. పర్ణిక ఆ ఎండకి ఇక తట్టుకోలేక కార్‌లోనే పడుకుందన్నమాట కాసేపు. తనకి సుదీక్షకి ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. పర్ణికకి కాటన్ వేర్, కాటన్ ఫ్రాక్స్ తీసుకున్నానన్నమాట. అలాగే నేను ఒక శారీ కూడా తీసుకున్నాను, కాటన్ శారీ. మీకు చూపిస్తాను చూడండి. కాటన్ శారీ అయితే ఇదన్నమాట. మల్టీ కలర్ వచ్చింది. గ్రీన్, ప్యారెట్ గ్రీన్, యెల్లో, బ్లూ, పింక్ అన్ని కలర్ కాంబినేషన్‌తో ఉన్నటువంటి కాటన్ శారీ అన్నమాట. బ్లౌజ్ కూడా డిఫరెంట్‌గా ఇచ్చారు. బోర్డర్ బోర్డర్ కలరే ఇట్లాగ ఇచ్చారన్నమాట, కొంచెం ప్రింట్స్ వచ్చి. సో నాకైతే నచ్చింది. ఆహ్, ఫెస్టివల్స్ ఉండేవి కదా! ఉగాది గానీ, శ్రీరామనవమి గానీ అట్లాగా. సో అప్పుడు ఏదో ఒక ఫెస్టివల్‌కి కట్టుకుందాంలే అని చెప్పి తీసుకున్నాను. శారీ మొత్తం కూడా ఇలా ఉంటదన్నమాట. చాలా బాగుంది శారీ. నాకైతే నచ్చింది. సో నేనింకా తీసేసుకున్నానన్నమాట. అసలు ప్రెజెంట్ నేను కాటన్ శారీస్ ఏవి తీసుకోలేదు అసలకి. ఆహ్, సరే ఇది బాగుంది కదా అని చెప్పి ఫస్ట్ ఇది తీసుకున్నాను. నెక్స్ట్ సుదీక్ష డ్రెస్ కూడా బాగుంది. చూడంగానే నచ్చేసిందన్నమాట. మా హస్బెండ్‌కి నచ్చింది. వాళ్ళ డ్యాడీ సెలక్షన్ అన్నమాట ఇది. పర్పుల్ కలర్ అన్నమాట. లాంగ్ ఫ్రాక్. నెక్ లాంగ్ ఫ్రాక్. ఆహ్, నడుము దగ్గర గూడా ఇట్లాగా బెల్ట్ లాగా డిజైన్ వచ్చింది. బుట్ట హ్యాండ్స్ అన్నమాట. చాలా బావుంది. కింద ఫ్లోర్ లెంత్ దాకొచ్చి ఇట్లాగా డిజైన్ ఇచ్చారన్నమాట. మొత్తం ఆల్మోస్ట్ ఫ్రాక్ అంతా కూడా వర్క్ వచ్చిందన్నమాట. సింపుల్‌గా ఉంది. తను సుదీక్ష ఎక్కువగా ఎలాంటివి వేసుకునిద్దంటే, ఎలాంటివి వేర్ చేయడానికి ఇష్టపడిద్ది అనంటే చూడ్డానికి క్లాస్‌గా ఉండాలి, బాగుండాలి. బట్ ఎక్కువ వర్క్ ఉండకూడదు. ఎంత సింపుల్‌గా ఉంటే తనకిష్టం. అంత ఇష్టమనమాట. నెక్స్ట్ ఇది నేను చూపిస్తుంది, నేను ఒక క్లాత్ అనమాట. అది స్పేస్ సిల్క్ క్లాత్ ఉండిద్ది కదా! అది తీసుకొని నేను రెడ్ కలర్ 4 మీటర్స్ క్లాత్ అది తీసుకొని సుదీక్ష కోసం స్టిచ్ చేపిచ్చాను. బట్ సుదీక్ష ఒక్కసారి కూడా వేసుకోలేదన్నమాట ఇది. సో అందుకని బర్త్‌డేకి తను స్కూల్‌లో కూడా సెలబ్రేట్ చేసుకుంటానంది. సో మార్నింగ్ ఒక డ్రెస్, నైట్ కేక్ కటింగ్ ఒక డ్రెస్ వేద్దామని చెప్పి ఉంచానన్నమాట పక్కన. ఒకసారి వేయాలి, అసలకి లూజ్ ఉందో, టైట్‌గా ఉందో ఏంటో చూడాలి. సో ఇదొక డ్రెస్ అన్నమాట. నెక్స్ట్ పన్నికకి తీసుకునే 3 ఫ్రాక్స్ అన్నమాట. కాటన్ ఫ్రాక్స్ ఇవి. సో థర్స్‌డే అంతా షాపింగ్‌తోనే సరిపోయిందనమాట. నెక్స్ట్ ఫ్రైడే మార్నింగ్ అనమాట. సుదీక్షకి లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. పన్నీర్ ఒక 2 డేస్ బ్యాక్ మిల్క్ అనమాట. నేను బాయిల్ చేయలేదు. సో అవి స్టవ్ మీద పెట్టంగానే విరిగిపోయాయి. సరే ఇంకెటు మిల్క్ విరిగిపోయాయి కదా అని చెప్పి నేను పన్నీర్ ప్రిపేర్ చేశాననమాట ఇంట్లోనే. వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఒక క్లాత్‌లో టైట్‌గా చేస్తే మిల్క్ అంతా పన్నీర్ లాగా అయిపోయిందనమాట. సో అవి ఫ్రై చేసుకున్నాను. సుదీక్షకి ఇట్లాగ అయితేనే ఇష్టం అందుకని ఫ్రై చేసుకొని అదే పాన్‌లో ఎగ్స్ అన్నమాట. 3 ఎగ్స్ వేసేసుకొని
ఎగ్ అంతా కూడా పీసెస్‌గా చేసేసుకున్నాను. సో, ఎగ్ బుర్జీ లాగా చేసేసుకున్నాక ఆ వాటిల్లోనే నేను ఏం చేశానంటే కొంచెం కారము, కొంచెం ఉప్పు లైట్‌గా ఎగ్ వరకు కావాల్సినట్టుగా కొంచెం కారం, ఉప్పు వేసుకొని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలియబెట్టేసుకున్నాననమాట. ఏంటంటే ఎక్కువ ఆయిల్‌లో ఫ్రై చేయకోకుండా సాఫ్ట్‌గా కొంచెం లైట్‌గా ఫ్రై చేయాలనమాట. అప్పుడైతేనే ఎగ్ మనం ఫ్రై చేసినటువంటి పీసెస్ అనేవి బావుంటదనమాట. మరి ఆయిల్‌లో ఎక్కువ సేపు ఫ్రై అయితే హార్డ్ అయిపోతది. సాఫ్ట్ అవ్వదు. సో, ఫాస్ట్‌గా ఇలాగా లైట్‌గా కారము, ఉప్పు, ఎగ్ పీసెస్ వరకు సెపరేట్ అయ్యేటట్టుగా వేసేసుకొని, నెక్స్ట్ దాంట్లోనే పాలకూర అనమాట. పాలకూర కూడా నేను 3 కట్టలనమాట. 3 కట్టలు, పెద్ద కట్టలు పాలకూర చక్కగా క్లీన్ చేసుకొని, అవి గూడా చిన్నగా కట్ చేసేసుకొని, ఫైన్‌గా బాగా ఈ వీటిలో వేసేసి కలియబెట్టేసుకున్నాననమాట. అసలు ఎంత మంచిదంటే హెల్త్‌కి పాలకూర. అందుకే ఇక విడిగా కర్రీస్ అంటే డైలీ తింటానే ఉంటుంది. సమ్మర్ గూడా వచ్చింది కదా అని చెప్పి, ఇక తనకి లంచ్‌లో ఇలా ప్రిపేర్ చేద్దామని చెప్పి చేస్తున్నాననమాట. సో, ఎగ్ వేసేసాం, పాలకూర కూడా వేసేసాం, మగ్గిపోయింది. ఇందులోనే కొంచెం చిటికెడు పసుపు, కొంచెం కారం ఎక్కువ కాకుండా సాల్ట్ మటుకు కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కూడా సాల్ట్ యాడ్ చేసుకొని, పన్నీర్ ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి పీసెస్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలియబెట్టేసుకోను కొ కలియబెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇవి నెక్స్ట్ ఇవేంటంటే స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ నేను ఆహ్, బిఫోర్ డేనే స్వీట్ కార్న్ తీసుకొని ఒక 2 కండల వరకు పీల్ తీసేసుకొని బాయిల్ చేసుకున్నాననమాట. సుదీక్షకి ఇలా లంచ్ వరకు పెడదాం పిల్లలకి అని చెప్పి, నేనింకా అవి కొంచెం చేత్తోనే ఒలుచుకొని నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మార్నింగ్ ఇలా బాయిల్ చేసి అవి గూడా యాడ్ చేసేసాననమాట. నెక్స్ట్ ఇంకా స్నాక్ కింద 10:00కి యాపిల్ అనమాట. యాపిల్ పీసెస్‌గా కట్ చేసి పెడుతున్నాను. యాపిల్‌గా పెడతాను అనంటే తను అంత ఇష్టపడదు. మళ్ళీ మేము హ్యాండ్ వాష్ చేసుకొని అన్నీ పట్టుకుంటా ఉంటాము. ఫోర్కేసేసి యాపిల్ చిన్న పీసెస్‌గా కట్ చేసేయమా అలా తింటానని. సో, ఇంకా అందుకే యాపిల్ పీసెస్‌గా కట్ చేసి 10:00 స్నాక్ కింద పెట్టేసాననమాట. ఈ లంచ్ బాక్స్ అనేది హెల్తీ లంచ్ బాక్స్ అని నేను చెప్తాను. మీరు కూడా పిల్లలకి పెట్టొచ్చు ఇట్లాగా ఒకేసారి ఎగ్గు, పన్నీరు, స్వీట్ కార్ను, పాలకూర అన్నీ వేసేసి ఎటువంటి అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ గూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. చాలా బావుంటది. టేస్ట్ అయితే చాలా బావుంటది కూడా. ఒకసారి ట్రై చేయండి. ఇది బ్రేక్‌ఫాస్ట్‌కనమాట. సుదీక్ష బ్రేక్‌ఫాస్ట్‌కి దోస, ఇడ్లీ డైలీ తింటానే ఉందిలే అని చెప్పి ఇలాగ పోహా ఉందనమాట. సో, ఆ పోహాని నేను ఒక 2 టైమ్స్ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. సో, ఇంట్లో ఆహ్, పల్లీలయిపోయాయి. సో, అందుకని కాజు, తాలింపు, కరివేపాకు, కొంచెం చిటికెడు పసుపు, ఉప్పు వేసి లైట్‌గా వేపేసనమాట. అందులో క్లీన్ చేసుకున్నటువంటి పోహా వేసేసుకున్నాను నేను. ఒక 2 టైమ్స్ కడిగేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. బావుంటదప్పుడు. పోహా వేసేసుకొని లైట్‌గా తాలింపెట్టేసేసుకున్నాననమాట. సో, పన్నికకి, సుదీక్షకి ఇదే బ్రేక్‌ఫాస్ట్ టుడే. సుదీక్ష ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయి వచ్చేసేసింది గూడా. సో, బాక్స్‌లో పెడుతున్నాననమాట. నేను జడ వేస్తా ఉంటే తనిక ఆ టైంలో బ్రేక్‌ఫాస్ట్ చేసేసిద్దనమాట. సెపరేట్ టైమ్ అంటే మార్నింగే బస్సు 7:15 కల్లా వచ్చేసిద్ది. సో, ఇంకా పాపని ఎర్లీగా లేపటం ఎందుకులే అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ ఒక 35 మినిట్స్ బిఫోర్ లేపుతానంతే. తను గూడా ఇక ఫాస్ట్‌గా ఎర్లీగా రెడీ అయిపోతదనమాట. సో, టుడే మా పిల్లల బ్రేక్‌ఫాస్ట్ పోహా అనమాట. అది గూడా హెల్త్‌కి చాలా మంచిది. డైలీ దోస, ఇడ్లీ అనంటే పిల్లలు కూడా ఇష్టపడరు కాబట్టి. సో, వీక్లీ వన్స్ ఒకసారి చేసుకోవచ్చు. ఈలోపు వెజిటబుల్స్ మనం వేసినవి పన్నీరు, పన్నీరు స్వీట్ కార్ను అన్నీ మగ్గిపోయాయి కాబట్టి ఇందులో నేను బాయిల్డ్ రైస్ ప్రెషర్ కుక్కర్‌లో పెట్టుకున్నాను. సో, ఆ రైస్ వేసుకున్నాననమాట. రైస్ గూడా నేనెక్కువ పలుకుగా పెట్టుకోను పిల్లలకి. ఎందుకంటే డైజెషన్ అవ్వదని చెప్పి.
మంచిగా బాయిల్ అయిన తర్వాతే అప్పుడు ఇట్లాగా ఫ్రైడ్ రైస్‌లో లాగా చేసేసాననమాట. ఇందులో కొంచెం పొడి మసాలా వేసా. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్, పలావ్ దినుసులు ఎయ్యి గూడా వేయలేదు కాబట్టి, చిటికెడు పొడి మసాలా వేసేసుకొని ఒక్కసారి కలియబెట్టేసుకోవాలి. అసలు స్మెల్ అయితే వచ్చిద్ది. ఎంత బాగా వచ్చిద్దంటే ఎక్సలెంట్ ఫ్లేవర్ అన్నమాట. ఆ ఫ్లేవర్‌కి తినేయాలనిపిచ్చిద్ది. చాలా బావుంటది. హెల్తీ, సూపర్ టేస్టీ అన్నమాట. సో, ఇంక సుదీక్షకి బాక్స్‌లో ప్రిపేర్ చేసినటువంటి పన్నీర్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే పెట్టేసేసాననమాట. పన్నీకా చిన్న పాపకేంటంటే స్కూల్లో తను మంగళగిరి అరవింద మోడల్ స్కూల్‌లో చదువుకుంటుంది. ప్రెజెంట్ ఎస్ఆర్‌పి స్కూల్ కాబట్టి తనకక్కడే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. పెరుగు నేను బిఫోర్ డేనే తోడేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాననమాట. మీగడ చూసారా ఎంత బాగా వచ్చిందో! సుదీక్షకి అట్లాగా థిక్‌గా ఉండాలనమాట. మీగడ లేయర్ అనేది థిక్‌గా ఉండాలి. సో, అట్లాగా తిను ఇట్లా తినడానికి బాగా ప్రిఫర్ చేసిద్ది రైస్‌లో కన్నా గూడా. సో, అందుకే మీగడతో కలిపేసేసి ఒక చిన్న కప్ పెరుగు వేసేసి అందులో సాల్ట్ కలిపేసి కొంచెం పలుచగా చేసేసాననమాట. ఇక ఫ్రైడ్ రైస్ తినేసి తనిలాగా తినేసిద్ది. ఇదైతే తనకి ఇష్టం. సమ్మర్‌కి గూడా చాలా మంచిది. మళ్ళీ రైస్ తిని ఎక్కువ రైస్ పెట్టినా పిల్లలు స్కూల్‌లో తినదు. ఇదైతే మంచిగా హెల్తీగా ఉంటది. వాళ్ళకి గూడా అన్నీ బాడీకి పన్నికాకి నేను క్యారేజ్ అయితే కట్టను. చెప్పాను కదా! స్కూల్‌లో వాళ్ళు ప్రిపేర్ చేస్తాను. వీక్లీ వన్స్ ఒకరోజు పులిహోర అని చెప్పి, ఇంకొక రోజేమన్నో బ్రౌన్ రైస్‌తో అన్ని పప్పులు వేసి దాల్ రైస్ లాగా, ఇంకొక రోజు బిసిబిల్లి బాత్, నెక్స్ట్ ఇంకొక రోజు ఆహ్, బగారా రైస్. బగారా రైస్ ఆల్మోస్ట్ ఎక్కువగా చేస్తా ఉంటారు. సో, అలాగనమాట. ఇక పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని, ఇంట్లో గూడా అంతా తడి గూడా వేసేసుకొని మొత్తం క్లీన్ చేసుకున్నాననమాట. నెక్స్ట్ ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసం అని ప్రిపరేషన్ అనమాట. సో, ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ఏం ప్రిపేర్ చేద్దామంటే ఆలు ఉంది. కొంచెం మసాలా కూడా ఉంది. సో, ఇంక అందుకని నేను ఆలు ఆలు వంకాయ అన్నమాట. బంగాళదుంప వంకాయ హ్మ్. మసాలా కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. సో, తాలింపు పెట్టేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ, చిల్లి, కరివేపాకు వేసి తాలింపు పెట్టేసుకున్నాను. ఇక మళ్ళీ సమ్మరొచ్చింది అని చెప్పేసి ఇక పెరుగు కన్నా కూడా నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యింది. సో, పెరుగు తింటే మళ్ళీ ఎక్కడ కొంచెం గొంతంతా ఇబ్బందిగా ఉంటదా అని చెప్పి పెరుగు తాలింపు చేసుకుందాం అనుకున్నాను. దానికోసమే పక్కన తాలింపు పెట్టాననమాట. సో, ఆనియన్స్ అన్నీ వేగిపోయాయి. క్లీన్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు అన్నీ కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని వీటిల్లో పసుపు, ఉప్పు వేసేసుకోవాలి. వేసేసుకొని కొంతసేపు మగ్గబెట్టుకోవాలనమాట. వంకాయ ముక్కలు, బంగాళదుంపల ముక్కలు వేసేసుకొని ఇలాగ మొత్తం కలియబెట్టేసుకోవాలి. కలియబెట్టేసుకున్న తర్వాత సో, ఇప్పుడు ఇందులో పసుపు కొంచెం ఒక అర టేబుల్ స్పూన్ పసుపు, కారం కూడా ఒక 2 టేబుల్ స్పూన్ కారము, సాల్ట్ ఒక 1 ½ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం నేను ఫస్టే యాడ్ చేసుకోను. పసుపు, ఉప్పుకి ముక్కలన్నీ కూడా వీటికి మంచిగా మగ్గుతాయి. పీసెస్ గూడా సాఫ్ట్ అవుతాయి. టేస్టీగా ఉంటది కాబట్టి సాల్ట్ కూడా పట్టిద్ది కాబట్టి సాల్ట్, పసుపు వరకు వేసి మొత్తం ఒకసారి మగ్గబెట్టుకున్నాను. తర్వాత ఇందులో చెక్క, లవంగ, కొబ్బరి, అల్లం చిన్నుల్లిపాయ చేసుకున్నటువంటి మసాలా ముద్దనమాట. ఈ మసాలా ముద్దను గూడా వేసేసుకొని కారం ఇప్పుడు యాడ్ చేసుకున్నాననమాట. ఒక 1 ½ టేబుల్ స్పూన్ అట్లాగా. కొంచెం స్పైసీగా ఉంటేనే ఈ కర్రీ బావుంటది. సో, అందుకని నేను కారం కొంచెం ఎక్కువే యాడ్ చేసుకున్నాను. ఒకేసారి వేసేసాననమాట. చూడ్డానికి కొంచెంగానే కనపడుతుంది గానీ చాలా ఎక్కువే వేశాను. అవి మగ్గేలోపు తాలింపు గింజలు వేసేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయి, సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇది గూడా తాలింపు పెట్టేసుకుంటున్నాను. పెరుగు పచ్చడి అంటారు కదా! పెరుగు తాలింపు. సో, అట్లాగనమాట. పెరుగు పచ్చడే అనుకోండి తాలింపు కాదు.
పెరుగు నేను ఇందాకే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చిలికి పక్కన పెట్టుకున్నాననమాట. సో, అందులోకి ఇప్పుడు పెట్టుకున్నటువంటి పోపు డైరెక్ట్‌గా వేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవాలి. రైస్‌లోకి మనం రైస్‌లోకి సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే అనిపిచ్చిద్ది. పెరుగు చారు వీటిల్లోకి. సో, అందుకని ఎక్కువే యాడ్ చేసుకుంటేనే బెటర్ అనమాట. నేనొకసారి సాల్ట్ కూడా టేస్ట్ చూసేసుకున్నాను. సో, పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు వంకాయి, బంగాళదుంప కర్రీ గూడా మంచిగా మగ్గిపోయిందనమాట. ఆ ఫ్లేవర్ ఒస్తుంది నాకు తెలుస్తుంది. చూడటానికి ప్రాసెస్‌లు అబ్బో! చాలా సింపులే అయిపోయింది అని అనిపిచ్చిద్ది. బట్ ముక్కలన్నీ మంచిగా మగ్గాలి అంటే మటుకు టైం పట్టిద్దనమాట. సో, ఆ టైం మనం వాటికి ఇవ్వాల్సిందే. సో, అందుకని ఇంకొక ఆలు అప్పుడే మగ్గదేమో అనుకుని కొంచెం చూసాను. ఇంకొక 5 మినిట్స్ అయితే మంచిగా మగ్గిపోయిద్ది. ఈలోపు నాకు బాగా ఆకలి వేసేస్తుంది. ఆల్‌మోస్ట్ అరౌండ్ 1:45 అట్లాగా అయిపోయింది. మళ్ళీ మేమెళ్లి చిన్న పాపని కూడా తీసుకురావాలి. బన్ని కానీ తీసుకొని రావాలి. సో, మా హస్బెండ్ ఏమన్నా అత్తయ్యకి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్‌కి చెకప్‌కి తీసుకెళ్లారనమాట. సో, మా హస్బెండ్ వెళ్ళకపోతే నేనే వెళ్లి పాపని తీసుకురావాలి. సో, అందుకని ఈలోపు సరే కొంచెం ఫ్రూట్స్ తిందాంలే అని చెప్పి యాపిల్ కట్ చేసుకున్నాను. ఇవేంటంటే నాకు కివి డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. ఫ్రూట్స్ కన్నా కూడా డ్రై ఫ్రూట్స్ చాలా ఇష్టం. కివి ఒకటను, బ్లూబెర్రీస్ ఒకటి తెచ్చుకున్నాను. అంతకుముందు ఆప్రికాట్ తెచ్చుకున్నాను. అయిపోయింది. ఈసారి తెచ్చుకోవాలి మళ్ళీ. ప్రెజెంట్ ఇవన్నీ అన్నమాట. సో, ఇవి ఒక ప్లేట్‌లో వేసుకొని బయట చైర్‌లో ఆలు కర్రీ మగ్గేలోపు నేను ప్రశాంతంగా తింటున్నాను. ఏదైనా పనైపోయిన తర్వాత పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న మనకున్నటువంటి హోంవర్క్స్ అన్నీ గూడా కంప్లీట్ చేసుకున్నాక ప్రశాంతంగా కూర్చుంటే ఉంటది. ఆ ఫీలింగ్ ముందు ఏ ఫీలింగ్ అయినా తక్కువే. అంటే మనం అదే మనకి మెయిన్‌గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకేముందండి పాపం ఇంట్లో కుకింగు, అంట్లు తోముకుంటానే ఉంటారు. ఇప్పుడు మెయిడ్స్ ఉన్నారనుకోండి కొంచెం బయటికెళ్ళి ఏదన్నా జాబ్ చేసుకొనొస్తున్నారు. ఇంట్లో మెయిడ్స్ కొంచెం అంట్లుకి గాని, బట్టలకు గాని అట్లా ఉన్నారంటే అది గూడా ఓకే. పర్లేదు. బట్ ఒక్క ఆడపిల్ల ఒక్కటే ఇంట్లో అన్నీ చూసుకుంటా ఉంటుంది అనంటే, అది బయటికి వెళ్లి జాబ్ చేసొచ్చే వాళ్ళ దానికన్నా కూడా ఎక్కువే అన్నమాట. మెయిడ్ తనే, జా ఆహ్, ఇంట్లో కుకింగ్ తనే, అన్నీ ఆల్‌మోస్ట్ తనే కాబట్టి, సో, ఇంట్లో పని అయిపోతే ఫస్ట్, సెకండ్ పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోతే, తర్వాతొచ్చే రిలాక్సేషన్ చాలా బెటర్ అని నా ఫీలింగ్. మీరేమంటారు? నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎవరికైతే ఇట్లాగ అనిపిస్తుందో చెప్పండి. ఆలు, వంకాయ మసాలా కర్రీ రెడీ. అలాగే పెరుగు తాలింపు కూడా రెడీ. ఇది మార్నింగ్ సుదీక్షకి లంచ్‌కి ప్రిపేర్ చేశాగా పన్నీర్ ఎగ్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. సో, టుడే ఫ్రైడే ఆఫ్టర్‌నూన్ లంచ్ వచ్చేసేటప్పటికి మాకిదన్నమాట. లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది. పన్నికాన్ గూడా వెళ్లి స్కూల్ నుంచి తీసుకొచ్చేసాము. సో, బాగా ఆకలి వేసేస్తుందని చెప్పి పన్నికాకి పెడతాను అనంటే తనక్కడ స్కూల్లో పప్పు రైస్ అంట ఇవాళ దాల్ రైస్. సో, అది తినేసానమ్మా నాకింకొద్దు అంది. సరే అని చెప్పి నేను మంచిగా ఆలు, వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకున్నా గదా! దాంతో మంచిగా రైస్ తినేసేసాను. నెక్స్ట్ పెరుగు తాలింపు అది గూడా వేసేసుకొని తినేసాననమాట. మనకి ఆకలేసినప్పుడే అన్నం తినాలండి. వాళ్ళ కోసమో, వీళ్ళ కోసమో అని చెప్పైతే ఆగకూడదు. నాకు తెలిసినంత వరకి నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మనకు ఆకలి వేస్తుందంటే మనం మనకివ్వాల్సిన ఇంపార్టెన్స్ మనం ఇచ్చుకోవాలి. అప్పుడే మన హెల్త్ బావుంటది. మా హస్బెండ్ కొంచెం లేట్‌గా తింటారనమాట. ఇక పిల్లలకి స్కూల్లోనే తినేసేసొస్తారు. ఇంటి దగ్గరున్నప్పుడైతే అందరం కలిసే తింటాము.
అసలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆల్మోస్ట్ కుకింగ్ చేసేసుకోనో లేకపోతే కింద మధ్యలో అత్తయ్య వాళ్ళు ఉంటారు కదా, అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చేసుకోనో అందరం కలిసే తింటాము. ఇలా పిల్లలు స్కూల్కి వెళ్తేనే మటుకు అనమాట. ఇలా ఫాస్ట్గా తినేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పటికి ఇంట్లో చేసుకోవాల్సిన పనులు ఉంటాయి చాలా. కాసేపే అబ్బా వెళ్ళిపోయారు, ఇంట్లో పనులు అయిపోయినాయి అని చెప్పి మళ్ళీ ఈవినింగ్కి కావాల్సిన ఫుడ్ కానీ, పిల్లలు రావడం కానీ, స్నాక్స్ కానీ, ఆ ప్రిపరేషన్ అంతా వేరేగా ఉంటుంది. పర్ణిక వచ్చేసి నాకు టీవీ పెట్టు కాసేపు, నేను టైం స్పెండ్ చేయాలి అని చెప్పి టీవీ పెట్టించుకుందనమాట. తను అట్లాగా ఆఫ్టర్నూన్ 1 అవర్ మంచి పవర్ నాప్ వేసిద్ది అనమాట. ఆల్మోస్ట్ అటు తిరిగి ఇటు తిరిగి ఆడుకొని, రైస్ పెడతానంటే కొంచెం ఒక ముద్ద వద్దు, నేను స్కూల్లో తినేసి వచ్చాను, నాకు వద్దు, నువ్వు తినేసే అంది. సో నేను కూడా అందుకే ఆకలి వేసేస్తుందని తినేసి వచ్చేటప్పుడు బాదం పాలు తెచ్చుకున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే మొత్తం చూసేసినట్టే ఆల్మోస్ట్. సో పనిక ఇంకా పేచి మొదలు పెట్టేసింది అనమాట. తాగుతానంటది, కాసేపు తాగనంటది, ఇక టీవీ పెట్టమంటది. ఆఫ్టర్నూన్ తనకి 1 అవర్ పవర్ నాప్ పడుకుంటది అనమాట కంపల్సరీగా. అలా పడుకోకపోతే నైట్ ఎర్లీగా అంటే డిన్నర్ కంప్లీట్ అవ్వకుండానే 7:00 పడుకునేది. సో ఆఫ్టర్నూన్ 1 అవర్ పడుకోబెడతానమాట. తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అనమాట పనులన్నీ కూడా. సో రత్న మినీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యి ఉన్న వాళ్ళు అన్ని వ్లాగ్స్ కూడా చూడండి. మీకు కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్స్ చేయండి అబ్బా ప్లీజ్. సో పర్ణిక అయితే పేచి స్టార్ట్ చేసింది, టీవీ పెట్టమ్మా అని. ఇక్కడ టీవీ పెడదామని డిసైడ్ అయిపోయాను అనమాట. వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ రత్న మినీ వరల్డ్ ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.